మనుష్య కుమారుడు వచ్చెనని. ఎవరు వచ్చిండ్రమ్మ? మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. నశించిన దానిని అని అంటే మనమందరం కూడా నశించిపోయాం. నశించిపోయినటువంటి మన కొరకు తండ్రి అయిన దేవుడు లోకానికి కుమారుణ్ణి పంపించి ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఏం చేయాలి? నిత్యము దేవుణ్ణి ఆరాధించాలి. అంటే ఆరాధించడం అని అంటే ధ్యానించాలి. ఆరాధన ఆదివారం ఉంటుంది, మిగిలిన రోజు ఆరాధన అనే దాని అర్థం ఏమిటి అని అంటే ఆరాధనకు పాటలు ఉండాలి, ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, బల్ల ఉండాలి, కానుకలు ఉండాలి. ఈ 5 ఉన్నది ఆరాధన అని మనం పిలవాలి. ఈ 5 కాకుండా ఉన్నటువంటిది ఒక్కటి తక్కువైనా ఆరాధన అని మనము పిలవవద్దు. ఈ 5 కలిగి ఉన్నవి ఆరాధన. ఈ క్రిస్మస్ పండుగ సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. మనము ప్రతి ఆదివారం మనకు పండుగనే. క్రైస్తవులకు ప్రతి ఆదివారము పండుగనే. ఎంత సంతోషంగా ఉంటుంది తెలుసా? చర్చికి వెళ్ళొస్తే ఆ రోజు చాలా నెమ్మదిగా ఉంటుంది, రిలీఫ్ ఉంటుంది, వారమంతా ప్రశాంతంగా ఉంటుంది. ఒకవేళ చర్చికి కానీ పోయి రాకపోతే ఏందో పోయింది, ఈరోజు ఏమో తప్పిపోయింది అన్నట్టుగా మనసు నెమ్మది లేకుండా. అంటే కొంతమందికి ఉండొచ్చు కూడా, ఎప్పటికి ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పటికి నెమ్మదే ఉండొచ్చు. వాళ్ళు దేన్ని ఆశ్రయిస్తారు? వాళ్ళు దేవుని వాక్యం ఏమని చెప్పింది? బాధ కలిగితే ప్రార్థన చేసుకోమన్నది, సంతోషం కలిగితే పాటలు పాడమని చెప్పింది. కానీ లోకంలో ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తారు? బాధ కలిగితే వైన్ షాప్ పోతారు, సంతోషం కలిగితే వైన్ షాప్ పోతారు. లోకానికి మనకున్న తేడా ఏమిటి అని అంటే బాధ కలిగితే ప్రార్థన చేయాలి. బాధ తీర్చగలిగిన వారు ఎవరు? దేవుడే. కాబట్టి ఆయన దగ్గర మొరపెట్టేవారిగా ఉండాలి. సంతోషం కలిగితే ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అని ఆయనను పాడవాడాలి. కానీ క్రైస్తవులకు ఉన్నటువంటి అలవాటుకు లోకంలో క్రైస్తవుడిగా ఉన్నప్పటికీ లోకంలో ఉన్నటువంటి వ్యక్తికి డిఫరెన్స్ ఉంటుంది. ఆయన ఏం చేస్తాడనంటే దేవునికి వేరుగా ఉన్నటువంటి వ్యక్తి జాంకు వైన్ షాప్కే పోతాడు. బాధ కలిగిన అక్కేనే పోతాడు, సంతోషం కలిగిన అక్కేనే పోతాడు. కానీ క్రైస్తవునికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే బాధ కలిగితే దేవునితో ప్రార్థన చేస్తాడు, సంతోషం కలిగితే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. అంటే మనకు లోకంలో ఉన్నటువంటి అలవాట్లకు కొంచెం డిఫరెన్స్ ఉంది, ఇబ్బంది ఉంది. ఇప్పుడు జ్ఞానులు ఏం చేసిండ్రు? కొన్ని విషయాలను మనం క్లుప్తంగా ఆలోచన చేద్దాం. జ్ఞానులు ఎవరిని ఎత్తికిండ్రమ్మా? దేవుణ్ణి. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? దేవుణ్ణి వెతకాలి. కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. 11వ వచనాన్ని చూద్దాం పిల్లలు. మత్తయి 2:11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా చూడండి. తూర్పు దేశం నుండి జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి బంగారమును సామ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. బెత్లెహేమునందు యేసు పుట్టినప్పుడు తూర్పు నుండి జ్ఞానులు వచ్చి ఆయనను చూచుటను అను మాటకు మూల భాషలో మాగోయ్ అగును. ఈ పదము నుండే తర్వాత మరి మనం చేస్తాం ప్రియులారా. ఎందుకంటే జ్ఞానులు ఎక్కడ పుడతాడో తెలుసుకొని వచ్చారు, యేసయ్యను వెంబడించారు. యేసు ప్రభు ఆ నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం ఎక్కడైతే పోతుందో ఆ నక్షత్రం దారి చూపించింది. కాబట్టి మరి హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. హోషేయ 4:12. హోషేయ 4:12. నాలుగో అధ్యాయం 12వ వచనం.
నా జనులు తాము పెట్టుకొనిన కర్ర యొద్ద విచారణ చేయుదురు. తాను తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయును. వ్యభిచార మనసు వారి త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచారింతురు. ఏం చేస్తారు లోకంలో? దేవుని ఎరగనటువంటి వాళ్ళు, దేవునికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? జ్ఞానులు దేన్ని వెతుకుతారు? దేవుని వాక్యాన్ని వెతుకుతారు. జ్ఞానులు దేన్ని వెతుకుతారు? దేవుని వాక్యమే మూలాధారం చేసుకొని వాటి వైపు ప్రయాణం చేస్తూ ఉంటారు. అజ్ఞానులు ఏం చేస్తారు? దేవుని జ్ఞానం లేనటువంటి అజ్ఞానులు ఏం చేస్తారు? వ్యభిచారము, నరహత్య, దొంగతనము, అబద్ధము, చేయరాని పనులన్నీ వ్యతిరేకమైన పనులలో వాళ్ళు అవే చేస్తారు. జ్ఞానే ఆయన మనకు అనిపించాలనా లేదు? అంటే పర్సన్ను మనం చూసినప్పుడు అర్థం కావాలి మనకి ఈ వాక్యం ఎక్కడి నుంచి తట్టుతుంది అనేది. మనం మనిషిని చూస్తే వాక్యం అర్థం కావాలి. వ్యభిచారం చేస్తున్నాడు ఓషయ 4:12 అబ్బా అనుకున్నాను. అంటే మన భాష కూడా మాట్లాడుకునే విధానంలో కూడా డిఫరెన్స్ ఉండాలి. వాక్యంతో మాట్లాడుకోవాలి. ఎగ్జామ్ రాసే విద్యార్థులు ఉంటున్నారు. ఉపాధ్యాయ వృత్తికి కానీ అనేకమైన ఎగ్జామ్లో ఉంటే భార్యాభర్తలు కుటుంబం ఎగ్జామ్లు రాస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు? ఆ గోడల మీద అక్కడక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్స్ అన్ని కూడా ఎగ్జామ్లో రాయడానికి ప్రిపేర్ కావడానికి ఇల్లు మొత్తం అవే నింపేసుకొని ఏం చేస్తారంటే మాట్లాడుతుంటే కూడా వాళ్ళు అవే మాటల్ని ఎక్కువగా మాట్లాడుకుంటుంటారు. అంటే జ్ఞాపక శక్తికి ఉపయోగపడాలి, అది రాసేటప్పుడు మనకు గుర్తుకు రావాలని చెప్పి మన పేరుని ఏ విధంగా అయితే పిలుస్తారో ఆ యొక్క ప్రశ్నలను అలా రాసుకొని జ్ఞానంతో వెతుకుతారు. జ్ఞానులు ఏం చేస్తారు? వెతుకుతూనే ఉంటారు, జ్ఞానుల పని. కానీ అజ్ఞానులు ఏం చేస్తారు? దేవునికి వ్యతిరేకంగా తిరుగుతూనే ఉంటారు. ఇంకొక మాట యెహెజ్కేలు 8:17 చూద్దాం. యెహెజ్కేలు 8:17. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, నీవు చూచితివే యూదా వారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలాత్కార్యములతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు. తీగె ముక్కు నాకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధము నగ్గుపరిచి వారు నా చెవులతో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకించుకోను. వాళ్ళు ఎంత బిగ్గరగా అరిచినా కూడా ప్రభువా 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 మీ నామంలో మేము ఇది చేయలేదా, మీ నామంలో ఇది చేయలేదా, అది చేసింది కదా, ఇది చేసింది కదా అని అంటే ఎంత బిగ్గరగా అరిచినా కూడా ఆయన వినడంట. ఎవరి మాట వింటాడు? నీతిమంతుల మాట, దేవుని సన్నిధికి వచ్చేటటువంటి వారి మాట, దేవుని వెంబడించేటటువంటి వారి మాట, దేవుని జ్ఞానులుగా వెతికేటటువంటి వారిగా. మనం ఆనాడేమో నక్షత్రం చూయించింది, ఈరోజు మనకున్న నక్షత్రం ఏంది? బైబిలే మనకు నక్షత్రం. ఇది మనల్ని యేసయ్య దగ్గరికి నడిపిస్తుంది. ఈ బైబిల్ చాలా మూలాధారమై ఉంటున్నది. ఈ మూల వాక్యాన్ని మనం పట్టుకొని ఏం చేయాలి అని అంటే ఈ ప్రపంచమంతా చుట్టవచ్చు, ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా సంపాదించవచ్చు. దేవుని జ్ఞానం అంత గొప్పది. మీరు ఏదైనా చూడండి, కనిపెట్టినటువంటి వాళ్ళని చూస్తే క్రైస్తవులే కనిపెట్టింది చాలా విషయాలు. బల్బును కానీ, కరెంటును కానీ, ఇంకేదో చాలా ఉన్నాయి గొప్పగా చెప్పుకోవడానికి క్రైస్తవునికి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానము? దేవుని వాక్యమే జ్ఞానం. దేవుని ఎప్పుడైతే వెతుకుతూ ఉంటామో మన కుటుంబాలు గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒకవేళ పాపం చేస్తే 2 విషయాలు గుర్తు చేస్తుంది వాక్యం. నువ్వు జ్ఞానివే అజ్ఞానివే, నన్ను నేనే ప్రశ్నించుకోవాలి. నేను మీ గురించి ఏదో చెప్పడం కాదు. నేను చాలాసార్లు నేను వాక్యానికి రాకముందు లోకానుసారంగా తిరిగేటప్పుడు నా జీవితంలో నాకు నేనే జ్ఞానిననే అనుకున్నా. నాకు నేనే జ్ఞానిని అనుకున్నా. నాకు తెలివి ఉంది, నేను మాట్లాడగలుగుతా, నేను ఒప్పించగలుగుతా, నేను మెప్పించగలుగుతా, నాకు ఎక్కువగా ఉంది అని నేను భ్రమలో బ్రతికాను. కానీ దేవుని వాక్యము మాట్లాడుతూ ఉన్నప్పుడు
దేవుని వాక్యము నాతో బాణములాగా కుచ్చుతూ ఉంటున్నది. ప్రారంభము నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు మాటలు కూడా నాకు బాణములుగా గుచ్చుతూ ఉంటున్నాయి. అంటే మనం సరి చేసుకోవడానికి ఇంకా ఎన్ని సరి చేసుకున్నా ఇంకా సరి చేసుకోవాల్సినటువంటి విషయాల్లో మనం బలహీనంగా ఉంటూ ఉన్నాం. మనల్ని మనం తగ్గించుకోవాలి. నిజమైన క్రిస్మస్కు ఆధారం ఏమిటి అని అంటే ఆయన మన పాపముల కొరకు ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. జన్మించి మన పాపముల నిమిత్తం ఆయన మరణించి ఉన్నాడు. ఈరోజు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని అంటే చాలామంది ఏమంటారు అని అంటే ఎప్పుడు పుట్టిండో చెప్పు, 25కే పుట్టిండని ఆధారం ఉంటే చెప్పు అని అంటారు. అయ్యా ఆధారం ఉంటే ఏమి నీకు, లేకుంటే నీకే. నేడు